ఒక చిన్న గది, 2 కంప్యూటర్లు, జేబులో కేవలం 4 లక్షల రూపాయలు. అందరూ ఇండియాలో ఆన్లైన్ బిజినెస్ నడవదురా అని నవ్వుతున్న వేళ 2 కుర్రాళ్ళు మాత్రం ఒక కల కన్నారు. వాళ్ళే సచిన్ బన్సల్ మరియు బన్నీ బన్సల్. ఈరోజు లక్షల కోట్లు విలువ చేసే ఈ కంపెనీ ప్రయాణం లగ్జరీ కార్లలో మొదలవ్వలేదు. బెంగళూరు వీధుల్లో ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ మీద మొదలైంది. మరి ఆ స్కూటర్ వాల్మార్ట్ వరకు ఎలా వెళ్ళింది? లెట్స్ స్టార్ట్. 2007లో సచిన్ మరియు బన్నీ తమ అమెజాన్ ఉద్యోగాలకు రిజైన్ చేసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అమెజాన్ లాంటి కంపెనీ ఉండగా మిమ్మల్ని ఎవరు నమ్ముతారన్నారు. కానీ వాళ్ళు వెనక్కి తగ్గలేదు. మొదట్లో పబ్లిషర్స్ వీళ్ళకి పుస్తకాలు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా? బుక్ స్టోర్స్ బయట నిలబడి బయటకు వచ్చే కస్టమర్లకు పాంప్లెట్స్ ఇచ్చేవారు. ఒకనొక దశలో కస్టమర్ ఆర్డర్ చేసిన పుస్తకం ఎక్కడ దొరకకపోతే వాళ్ళే పాత పుస్తకాలు మార్కెట్కి వెళ్ళి వెనక్కి మరీ డెలివరీ చేసేవారు. ఆ పట్టుదల వాళ్ళని నిలబెట్టింది. అప్పట్లో ఇండియాలో ఒక పెద్ద సమస్య ఉండేది. డబ్బులు ముందే కడితే వస్తువులు వస్తుందో లేదో అనే భయం. అప్పుడే ఫ్లిప్కార్ట్ తన బ్రహ్మాస్త్రాన్ని వదిలింది. అదే క్యాష్ ఆన్ డెలివరీ. వస్తువు చేతికి వచ్చాక దాన్ని చూశాక అప్పుడు డబ్బులు ఇవ్వు. ఈ ఒక్క ఐడియా భారతీయ షాపింగ్ స్టైల్నే మార్చేసింది. ఆ తర్వాత వాళ్ళు కేవలం పుస్తకాలకి పరిమితం కాలేదు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మోటరోలా జీ ఫోన్ కేవలం ఫ్లిప్కార్ట్లోనే లాంచ్ చేసి దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. బిజినెస్ అంటే కేవలం అమ్మడం కాదు, ఒక పండగలా చేయాలని ద బిగ్ బిలియన్ డేస్ అనే కాన్సెప్ట్ని ప్రజల ముందు తెచ్చారు. మొదటి సేల్లో సర్వర్ డౌన్ అయ్యి అంత రద్దీ, నెగిటివ్ కామెంట్స్ వచ్చినా వాటన్నింటినీ దిగమింగి తప్పులు సరిదిద్దుకుని మళ్ళీ నిలబడ్డారు. అందుకే 2018లో వాల్మార్ట్ ఏకంగా 1.4 లక్షల కోట్లు చెల్లించి ఫ్లిప్కార్ట్ను కొనుగోలు చేసింది. ఒక చిన్న స్టార్టప్కి ఇంత వాల్యూ రావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. సో ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ స్టోరీ మనకి ఇచ్చే మెసేజ్ ఒకటే: మీ దగ్గర ఐడియా ఉండి కష్టపడే తత్వం ఉంటే మీరు ఎక్కడి నుండి మొదలయ్యారు అనేది ముఖ్యం కాదు, ఎక్కడికి చేరుకున్నారు అనేది ముఖ్యం. మరి మీరు ఫ్లిప్కార్ట్లో కొన్న మొదటి వస్తువు ఏంటో కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.